హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రేణిలు బ్లాగ్స్. నేను మీ నిర్మని. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా కమ్మగా నోరూరించే 2 రకాల పిండి వంటల్ని చేసి చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే కొన్ని టిప్స్ని పాటిస్తే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా సంపంగి పూలను అలాగే పొడి బియ్యం పిండితో అరిసెలను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పొడి బియ్యం పిండితో అరిసెలు. ముందు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా పొడి బియ్యం పిండితో ఇలా మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అరిసెలు తినాలనిపించిన వెంటనే ఇలా అరిసెలు చేసుకొని తినేయవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఇన్స్టెంట్ అరిసెలు చేయడానికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. చాలా బాగా వస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ అరిసెలను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా బౌల్లోకి ఇలా జల్లెడను తీసుకొని ఒక 2 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇలా మీ దగ్గర మెజరింగ్ కప్పు లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా కప్పుతో కొలిచి తీసుకోవాలి. ఇలా పిండినంతా బాగా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. లేదా ఈ పాల ప్లేస్లో నీళ్ళైనా తీసుకోవచ్చండి. నీళ్ళ కంటే పాలను వేసుకుంటేనే అరిసెల రుచి బాగుంటుందండి. ఇలా పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు 2 చేతులతో కొంచెం రబ్ చేస్తున్నట్లుగా చేస్తూ ఈ పొడి బియ్యం పిండిని పాలను బాగా పట్టించండి. ఇలా మనం పాలను కానీ నీళ్ళను కానీ ముందే పట్టించడం వలన ఈ పిండి అనేది తడి బియ్యం పిండిలా రెడీ అవుతుందన్నమాట. ఇలా పాలను బాగా పట్టించాక మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా ముద్దలా చేస్తే ఇలా ముద్దలా రావాలి. ఇలా కలిపాక ఈ పిండిని ఒకసారి జల్లెడ పట్టి తీసుకోవాలి. ఇలా జల్లించడం వలన మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం జల్లించకపోయినా పర్వాలేదు, కానీ సెకండ్ టైం జల్లెడ పట్టి తీసుకోండి. ఇలా జల్లించేటప్పుడు కొంచెం పిండి ముద్దలా ఉంటే కొంచెం ఇలా రుద్దుతున్నట్లుగా చేస్తూ జల్లెడ పట్టండి. ఇలా జల్లించాక ఈ పిండి ఆరిపోకుండా ఇలా కొంచెం ఫ్రెష్ చేసి పెట్టండి. దీని వలన పిండి అనేది ఆరిపోకుండా తడి తడిగా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పిండిని అరగంట పాటు మూత పెట్టి పక్కకు పెట్టండి. ఇంకా టైం ఉంటే 1 గంట లేదా 2 గంటల పాటు అయినా పక్కకు పెట్టండి. మీకు టైం లేదనుకుంటే వెంటనే అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక అరగంట పాటు పక్కన పెట్టిన తర్వాత మిగిలిన ప్రాసెస్ని చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు బెల్లంని వేసుకుంటున్నానండి. మీకు ఇంకా తీపి ఎక్కువగా కావాలంటే 2 కప్పుల దాకా అయినా వేసుకోవచ్చు. 2 కప్పుల బియ్యం పిండికి ఈ బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను. 2 కప్పుల పొడి బియ్యం పిండికి 2 కప్పుల దాకా వాటర్ పడుతుందండి. మనం ముందుగా అరకప్పు దాకా పాలను వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకున్నాను. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే డస్ట్ లాంటివి పోతాయి. ఇలా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ 1 లేదా 2 నిమిషాల పాటు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు మరిగించుకున్నాక ఈ బెల్లం వాటర్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోవచ్చండి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా ఈ పిండిని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీకు నువ్వుల అరిసెలు కావాలంటే ఈ బెల్లం వాటర్లో నువ్వులనైనా వేసుకోవచ్చండి. ఇలా పిండినంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మరోసారి ఈ పిండిని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండినంతా బాగా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసేసి ఈ ప్యాన్ని పక్కకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పిండి కొద్దిగా చల్లారిన తర్వాత అరిసెలు ఒత్తుకోవడానికి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు అరిసెలు చేయడానికి ఒక కవర్ని కానీ లేదా బటర్ పేపర్ని కానీ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. మీకు నువ్వుల అరిసెలు కావాలంటే ఈ పిండి ముద్దను నువ్వులలో డిప్ చేసుకొని
ఈ నువ్వులను కొద్దిగా దులుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ పేపర్ మీద పెట్టి అరిసెల్లా ఒత్తుకోవాలి. మరీ మందంగా ఒత్తుకోకూడదు, అలాగని మరీ పల్చగా ఒత్తుకోకూడదండి. మీడియంగా ఒత్తుకుంటే బాగుంటుంది. అలాగే మీకు నువ్వుల అరిసెలు కాకుండా ప్లెయిన్ అరిసెలు కావాలంటే ఇలా ప్లెయిన్గా అయినా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియంగా వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పిండి ముద్దను వేసుకొని చెక్ చేసుకోవాలండి. ఆయిల్ ఇలా మీడియంగా వేడి అయ్యాక ఇప్పుడు మనం చేసిన అరిసెలను తీసుకొని ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయాలి. ఇలా అరిసెలను వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వెంటనే టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక రెండో సైడ్కి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల అరిసెలను కూడా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకొని 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అరిసెలను బయటికి తీసి ఏదైనా మూతతో లేదా ఇలా గరిటెతో అయినా ఇలా స్లోగా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా ఒక్కొక్క అరిసెలను వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం పొడి బియ్యం పిండితో కూడా ఎంతో టేస్టీగా ఉండే అరిసెలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ అరిసెలు నార్మల్ అరిసెల్లాగే చాలా టేస్టీగా ఉంటుందండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సంపంగి పూలు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అనమాట. సో మరి లేట్ చేయకుండా ఈ సంపంగి పూలను పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ సంపంగి పూలను తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకోవాలి. మీకు మైదా పిండి వద్దనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి గాను 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ వేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ మెత్తగాను అలా అని మరీ గట్టిగాను కలుపుకోకూడదండి. మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండినంతా బాగా కలుపుకున్నాక ఇది డ్రై అయిపోకుండా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పాకాన్ని తయారు చేసుకుందామండి. పాకం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పుల పిండికి 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. 1 కప్పు పంచదార వేసిన తర్వాత అందులోకి అరకప్పు వరకు వాటర్ని పోసుకొని పంచదార కరిగేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరగబెట్టుకోండి. పంచదార కరిగిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం సిరప్ని తీసుకొని చూసామంటే 2 ఫింగర్స్కి స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అలాగే ఒక అరచెక్క నిమ్మరసంని కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు ఈ సిరప్ అనేది దగ్గర పడకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ సిరప్ మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరోసారి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా పిండినంతా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఈ పిండిని సిలిండర్ షేప్లో పొడవుగా రోల్ చేసిన తర్వాత ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా అన్నిటినీ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా పొడిపిండిని చల్లుకుంటూ ఒక చిన్న సైజు పూరిలా ఒత్తుకున్నాక నెక్స్ట్ కొంచెం పొడువుగా వచ్చే విధంగా రోల్ చేసుకోండి. అంటే మనకి ఇది రెక్టాంగిల్ షేప్లో రావాలన్నమాట. సో అలా రోల్ చేసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని కట్ చేసేయండి. రెక్టాంగిల్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఎడ్జెస్ని కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిండినంతా తీసేయాలి. ఇలా ఎక్స్ట్రా పిండిని కూడా రిమూవ్ చేశాక ఇప్పుడు ఈ షీట్ని
రివర్స్కి ఫ్లిప్ చేయండి. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి జాయిన్ చేసేటప్పుడు అది స్టిక్ అయిపోకుండా ఉంటుందన్నమాట. జస్ట్ ఒకసారి తీసి ఫ్లిప్ చేసిన తర్వాత నైఫ్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్ని కానీ తీసుకొని మధ్యలోకి కట్స్ ఇవ్వండి. ఆ కట్స్ని ఎండ్స్ వరకు కంటిన్యూ చేయొద్దండి, మధ్యలో వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడిపిండిని అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఈ పెటల్స్ అనేవి స్టిక్ అయిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఎడ్జెస్లో కొంచెం వాటర్ని అప్లై చేసి అటునుంచి ఇటు తీసుకొచ్చి స్టిక్ చేయండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఇంకొక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి కొంచెం ఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఎండ్స్ని కూడా జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకు సంపంగి పువ్వు రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కువ కష్టపడని అవసరం లేదు. చూస్తే కొంచెం చేయగలమా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ షేప్ కాకుండా ఇంకో షేప్ని చూపిస్తానండి. అదేంటంటే ఈ 2 ఎడ్జెస్ని మధ్యలోకి ట్విస్ట్ చేస్తే సరిపోతుందండి. అది కూడా ఒక జడ లాంటి షేప్ అండి. ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా అన్ని పూలను తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో హీట్ చేసుకున్న తర్వాత సంపంగి పూలు వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంటని పెంచి మాత్రం వీటిని ఫ్రై చేయొద్దండి. అలా చేస్తే పై వరకు వేగుతుందండి కానీ లోపల వరకు వేగదండి. సో ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి. వీటిని వెంటనే టాన్ చేయకుండా ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండో సైడ్కి టాన్ చేసుకొని ఇవి క్రిస్పీగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా వేగే వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని గోరువెచ్చగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇలా ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి మనం గోరువెచ్చగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన సంపంగి పూలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉండే సంపంగి పూలను కొద్దిగా గోరువెచ్చగా ఉండే షుగర్ సిరప్లో వేస్తే పాకాన్ని త్వరగా అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఈ పాకం అంతా కూడా పట్టే విధంగా జస్ట్ 2 మినిట్స్ పాటు మిక్స్ చేయాలి. పాకం అంతా పట్టించిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. మళ్ళీ తిరిగి ఇంకొన్ని సంపంగి పూలను ఫ్రై చేసి మళ్ళీ అదే పాకంలోకి వేసి తీసేస్తూ ఉండండి. ఇలా మనం తయారు చేసుకున్న సంపంగి పూలన్నిటికీ కూడా పాకం పట్టించి పక్కకు తీసుకోవాలి. వీటన్నిటిని కూడా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఒక ప్లేట్లో ఉంచి ఆ తర్వాత ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు స్టోర్ ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సంపంగి పూలు రెడీ అయిపోయాయండి. అంతేనండి, సంక్రాంతి స్పెషల్ 2 రకాల పిండి వంటలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.